మనం వింటున్న అంశం ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధత. హల్లెలూయా చెబుదాం అందరం. పరిశుద్ధత ఇక్కడ లేస్తున్న లేఖన భాగాన్ని గమనిస్తూ ఉంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ వాక్కుతో మనందరితో సర్వశక్తిమంతుడైన దేవ, మిక్కిలి కనికరం గల దేవ, నీ నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినమందు ప్రభువా నీ దాసులముగా నీ బిడ్డలముగా ప్రభువా మేము అందరం కలిసి అయ్యా తండ్రి నీ వాక్యాన్ని వింటున్నప్పుడు నాయన పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండుటకు నాయన కృపను నాయన మీరు చూపిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ దినమందు ప్రభా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తెరవండి అయ్యా. మా హృదయంతో మీరు మాట్లాడు తండ్రి. ఇక్కడ ఉన్న చిన్నవారితో, పెద్దలతో, స్త్రీలతో, పురుషులతో నాయన, యవనస్తులతో నాయన, ప్రతి వారితో నువ్వు మాట్లాడముతున్నాం తండ్రి. దైవమా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అయ్యా ముందున్న సమయం అంతా ప్రభువా నీ వాక్కుతో మాతో మాట్లాడి మహిమ పొందుమని మీకే మహిమయు ఘనతయు ప్రభువాలు చెల్లిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు. పక్కవారికి చెప్పండి ఒకసారి. అందరూ బాగున్నారని ప్రయత్నాన్ని చెప్పండి ఒకసారి సంతోషంగా. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈ దినమందు మన వాక్యంలోకి వెళ్తూ ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మములో పాపము లేదు, మర్మములో పాపము లేదు. ఆయన ఏ విషయంలో కూడా పాపం అనేది కనిపించలేదు. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా చెప్తామా స్వరమెత్తి? హల్లెలూయా. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నామని, నీవు ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడాలి. అయ్యో మేము పరిశుద్ధులం లేమా? పరిశుద్ధులమే. కానీ దేవుడు మనల్ని సరి చేసుకోవడానికి, మన జీవితాన్ని సరి చేయడానికి ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక లేఖన భాగాన్ని మనం గమనిస్తుంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను అంటున్నాను దేవాది దేవుడు. నేను పరిశుద్ధుని కనుక నా బిడ్డలుగా పిలువబడుతున్న మీరు కూడా ఏమట పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది. ఏంది? కొద్దిగా బ్లాక్ ఉంది. కానీ ఇందులో ఒక మచ్చ ఉంది. ఏ మచ్చ ఉంది? బ్లూ మచ్చ ఉంది. కానీ మొత్తం బ్లాక్ అని ఉంది. ఏమంటాం? ఏదో ఒక మచ్చ ఉంది. హల్లెలూయా. మన యొక్క జీవితంలో కూడా మన అంతటా మనం అనుకుంటాం, నా మాటలో పరిశుద్ధత ఉంది, నా నడకలో పరిశుద్ధత ఉంది, నా ఆలోచన పరిశుద్ధత ఉంది, అన్నిట్లో పరిశుద్ధత ఉంది అనుకుంటాం. కానీ ఏదో ఒక లోపం మనలో దాగబడి ఉంది అని మనం గ్రహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఏ విధంగా అయితే సంపూర్ణంగా పరిశుద్ధతతో ఉన్నానో అదే రీతిగా నా పిల్లలుగా, నా బిడ్డలుగా పిలువబడుతున్న మీరందరూ కూడా పరిశుద్ధత మీ జీవితంలో కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేని విషయంలో మన పరిశుద్ధత ఉండాలి అని కొన్ని విషయాలు మనం విందాం. నాతో పాటు నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఈ లేఖన భాగంలో. ఇక్కడ మనం గమనిస్తుంటే, నేను వారితో నివసించున్నట్లు ఏం చేయాలట? వారు నాకు పరిశుద్ధ స్థలములో నిర్మింపవలెను. హల్లెలూయా. దేవుని మందిరములో పిలువబడుతున్న మనం అందరం కూడా ఈరోజు ఎక్కడో నుంచి మనం అందరం కూడా ఒక్క దగ్గర కలిసి దేవుని మందిరంలో మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ చక్కగా గమనిస్తుంటే, దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఉన్నప్పుడట దేవుని మందిరాన్ని మన పరిశుద్ధతలో ఉంచాలి. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్న చక్కగా మాటను మనం గమనిస్తూ ఉంటే ఉంటున్నారట, దేవుని మందిరములో వారి నివాసం ఉన్నట్లు వారు ఏమంచాలట? పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈరోజు మనం ఈ మందిరాన్ని నిర్మింపబడ్డాం. ఈ మందిరంలో మనం అందరం కూడా ఎక్కడి నుంచో మనం అందరం కూడా వచ్చి ఏమిస్తున్నట్ట ఒక్క దగ్గర కలిసి దేవుని మనం స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధ మందిరంలో మనం ఆయనను ఆరాధిస్తున్నాం. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది కదా. ఏమని సెలవిస్తుంది అంటే, నాతో పాటు చూడండి ఒకసారి. నిర్గమకాండం 35వ అధ్యాయము
అందులో 2వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది, చూడండి ఒకసారి. ఏమంట? 6 దినములు పని చేయవలెను, 7వది ఏమట? 7వ దినము ఎవరికి పరిశుద్ధ దినము చెప్పాలి? దేవునికి పరిశుద్ధమైన దినము. వేస్తున్న మాట ఏంటంటే, చక్కగా మనం గమనిస్తుంటే మొట్టమొదటిగా ఈ దేవుణ్ణి యొక్క మాట ద్వారా సమస్తాన్ని నిర్మించిన దేవాది దేవుడు ఆయన ఈ దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధత మనం ఇవ్వడానికి ఏం చేయాలట? మొదటిగా మనము పరిశుద్ధతలు కలిగి దేవుని సన్నిధానంలో కనబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనం పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, సిద్ధపాటు కలిగి, దేవుని మందిరములో వెళ్తున్నప్పుడు జాగ్రత్త పడి, భయము కలిగి, భక్తి కలిగించాలట. భయముతో దేవుని మందిరములో మనం ప్రవేశించాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘం ఇక్కడ రాసిన అంటే 6 దినములన్నీ అట, 6 దినములు పని అంతయు చేసుకొనవలెను, 7వ దినము అట అది మీకు పరిశుద్ధ దినమాగును. ఎవరికి అట చెప్పండి, పక్కకు చెక్కిండొచ్చి, ఈ 7వ దినము నీకు పరిశుద్ధ దినము. హల్లెలూయా. ఈ 7వ రోజు, ఈ ఆదివారం రోజు నీకు పరిశుద్ధత రోజు. ఈ దినము ఎంతో నుంచినట 6 దినము అంతా కూడా 6 దినాలు, సోమవారం మొదలుకొని శనివారం వరకు నీ పని అంతా చేసుకోవాలి. నీ పనికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, చదువుకు వెళ్ళాలి, అన్నిటికీ వెళ్ళాలి. కానీ 7వ రోజు ఆదివారం రోజు మనం అందరం కూడా మందిరంలో కనబడాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం కనబడాలి, ఆయన మందిరంలో మనం కనబడాలి. ఎందుకు కనబడాలంటే ఆయన ఈ దినాన్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు కనుక నేను నా ఇంటి వారము, నేను నా బిడ్డలను, నేను నా కుటుంబం అంతా కూడా కలిసి దేవుని మందిరములో మేము హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘం ఇక లేఖన భాగాన్ని చక్కగా గమనిస్తుంటే 6 దినం పని చేయాలి. మనం 6 దినములో ఏం చేయాలంట? మన పనంతటి మనం చేసుకునాలి. ఉద్యోగానికి వెళ్ళాలి, పని చేయాలి, డబ్బును సంపాదించాలి, పిల్లలను చదివించాలి, ప్రయాణాలు దేవుడు తోడుగుండాలి. అన్నిట్లో కూడా వీటన్నిటిలో దేవుడు తోడుగా ఉన్నాడని చెలట 7వ దినమున దేవుని మందిరంలో వచ్చి మనం ఆరాధించాలి. హల్లెలూయా. 6 దినములు నన్ను కాపాడినావు. సోమవారం మొదలుకొని శనివారం వరకు దేవుడు నన్ను కాపాడినాడు, నా కుటుంబాన్ని కాపాడినా, పిల్లలను కాపాడినాడు కనుక ఏం చేయాలట? మన దేవుని మనం స్తుతించాలి. మన కీర్తన భాగం విన్నాం కదా, అన్నిట్లో మనం స్తుతించాలి. ఆయన ఆవరణములో మనం స్తుతించాలి, దేవుని మందిరంలో మనం స్తుతించాలి. నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నన్ను నా పిల్లల్ని కాపాడుతున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు కనుక ఈ దినము పరిశుద్ధ దినము కనుక ఇచ్చలట మనం ఆయనను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ మనం ఉంటున్న మనం అందరి జీవితంలో చేయవలసిన పడిందంటే ఆయన ఆజ్ఞను కూడా మనం పరిశుద్ధతగా మనం ఎంచబడాలి. చూడండి నాతో పాటు లేవి ఖండము 19వ అధ్యాయము 2వ వచనం. ఏమట? మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడు ఆయనే యెహోవాకు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? చక్కగా గమనిస్తుంటే చదవండి మరోసారి, చెప్పండి అందరూ. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాకు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నారు? దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధులు కావాలని ఆగ్రహిస్తున్నాడు. ఎవరు పరిశుద్ధులు కావాలి? మనము దేవుని మందిరంలో కనబడుతున్నాం, మనం అందరం కూడా పరిశుద్ధులు కనబడాలి. ఎందుకంటే మన దేవాది దేవుడు పరిశుద్ధుడు కనుక ఈరోజు మనం అందరం కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనందరం కూడా పరిశుద్ధులుగా కనబడాలి. హల్లెలూయా. మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియలో, మన ఆలోచనలో, ప్రతి విషయంలో కూడా ఏం చేయాలట? పరిశుద్ధత కనబడాలి. ఈరోజు నేను తెల్ల బట్టలు వేసుకున్నా అంటే ఇందులో ఒక ఏదైనా మచ్చబడ్డాను అనుకోరు, దాన్ని తెల్లదాన్ని చూడాలి కానీ ఎక్కడ చూస్తారు? ఆ నల్ల మచ్చను చూస్తారు. అయ్యారు నల్ల మచ్చ ఉన్నది కదా, అంత బాగుంది కానీ ఏం చూస్తారు? ఆ నల్ల మచ్చను చూస్తారు. ఎంత తెల్లగా ఉన్నా కానీ అయ్యో ఆ నల్ల మచ్చ ఉన్నది, ఆ షర్ట్ తీసేయ్యా అంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు కూడా చేస్తున్న మాట ఏంటంటే నీ యొక్క సర్వనేక రూపమంతటిని కూడా ఆయన నిర్మించిన వాడు, సృష్టిని ఆయన ఏ విధంగా సృజించాడో ఆయన రూపాన్ని కూడా నిర్మించిన నీలో ఏది కూడా దేవునికి ఇష్టం లేనిది ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడితే మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ క్రియ, నీవి అన్నీ కూడా ఏం చేయాలట? దేవునికి పరిశుద్ధంగా కనబడాలి. చెబుతాం అందరం హల్లెలూయా. ఎవరికి కనపడాలి పరిశుద్ధంగా? దేవునికి పరిశుద్ధ కనబడాలి. రాష్ట్రం అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడమే చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమించడం ఏంటి? పాపం.
అంటే దేవుని మాటను వినకుండా దేవుని మాటను తీసివేసి మన యొక్క చిత్తానుసారంగా నడవడం వేస్తున్నా పాపం అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎడుతున్నాడట ఆయనను దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటట, మీరు పరిశుద్ధులు కావాలి. హల్లెలూయా. పక్కన విషయం చెప్పండి, మీరు పరిశుద్ధులు కావాలి. హల్లెలూయా. దేనిలో పరిశుద్ధత కావాలి? దేవుని మందిరంలో పరిశుద్ధత కావాలి, సమాజంలో పరిశుద్ధత కావాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత కావాలి. అన్ని విషయాల చాట నువ్వు పరిశుద్ధురాలుగా బతకాలి, నువ్వు పరిశుద్ధురాలుగా నువ్వు బతకాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇంకో మాట తీయండి. మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయం 16వ వచనం. 29వ అధ్యాయము 16వ వచనం. చదవండి. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఆమేన్. హల్లెలూయా. రాస్తున్నమాట ఏంటంటే మందిరములో ఏం చేయాలట, పరిశుద్ధ స్థలములో ఏం చేయాలట, మన దగ్గర ఇప్పుడు వాయిద్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇస్తున్నట్ట, వీటి ద్వారా వాయిద్యాలు కొడుతూ ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా పాటలు పాడుతూ ఆరాధిస్తున్నట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఈ మందిరంలో ఉన్నాయి. వీటి నుంచి వెళ్ళట మనం ఉపయోగిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. చెప్తామందరం హల్లెలూయా. పాటలు పాడేవారు పాటలు పాడాలి. ఏం చేయాలట? పాటలు పాడేవారు దేవుని మందిరంలో పాటలు పాడాలి, ఆయన నామాన్ని ఘనపరచబడాలి. ఇప్పుడు ఇంతవరకు అందరు కూడా సాక్ష్యం పంచుకున్నారు, సంతోషం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో జరిగిన మేలులు, ఉపకారాలు, బలహీనతలు, శోధనలు, వాటన్నిటి నుంచి కూడా దేవుడు తోడుగా ఉన్నాడని వారందరూ కూడా సాక్ష్య రూపంగా వారి సాక్ష్యాన్ని వారు పంచుకున్నారు. నిజమే, మనం ఆయనను ఘనపరచాలి. ఆయన మందిరంలో మనం వచ్చామంటే ఉట్టిగానే మనం రాలేము. ఆయన మందిరంలో మనం కనబడుతున్నామంటే మన పేరు మాత్రమే మనం రాలేము, కానీ దేవుడే మనల్ని ఆయన నడిపించాడు. హల్లెలూయా. దేవుడే మనల్ని అందరూ కూడా నడిపించి ఆయన ఏంటున్నాయంటే, మీరు దేవుని మందిరంలో వచ్చిన వారందరూ వచ్చినట దేవుని యొక్క నామాన్ని మందిరంలో ఉండి మీరు ఘనపరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మీ జీవితంలో చేసిన మేలు ఉపకారించినట సాక్ష్యాన్ని చెప్పి దేవుని యొక్క నామాన్ని ఘనపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇక్కడ ఉంటున్న మన అందరి జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు, ఎన్నో ఉపకారం చేసి ఉన్నాడు. అందును బట్టి దేవుని మందిరంలో మనిషినట పరిశుద్ధత జీవితాన్ని కలిగి మనం రావాలి. ఇంకో మాట రాబోతుందంటే, దేవుని మందిరంలో నువ్వు వెళ్తున్నప్పుడట నీ నడకను, నీ ఆలోచనలను జాగ్రత్తగా చూచుకోనవలను అని రాయబడి ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కొన్ని చేస్తారంటే మన మనసు అంతా ఇక్కడ ఉంటుంది, శరీరం బాడీ అంతా ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? మనసు అంతా ఇక్కడ ఉంటుంది, కానీ బాడీ అంతా, శరీరం అంతా ఇక్కడ ఉంటుంది. అంటే మన ఆలోచనలు, మన తలంపులన్నీ ఎక్కడ ఉంటాయి, కానీ మన బాడీ అంతా ఇక్కడే ఉంటుంది కొన్నిసార్లు. దేవుని సంగమా, నేను మీతో చెబుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధత జీవితాన్ని మనం జీవించే వ్యక్తులుగా మనం కనబడాలి. పరిశుద్ధతతో మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం మాట్లాడే విషయంలో, మన చూపు విషయంలో, మన ఆలోచన విషయంలో, మన పని విషయంలో, ప్రతి విషయంలో కూడా ఎంచాలట మనల్ని మనం ఎంచాలట పరిశుద్ధతలో మనం ఎంచుకోవాలి. నా కారణం ఏంటంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక పరిశుద్ధత మీ జీవితంలో రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇంకో మాటను తీయండి. మనము దేని ద్వారా పరిశుద్ధత పడతాం? ఏ విధంగా మనం పరిశుద్ధత పొందగలుగుతాం? ఏదైనా మాట చెప్తే పరిశుద్ధత వస్తుందా? రాదు. చూడండి నాతో పాటు, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎలా మన జీవితంలో పరిశుద్ధత వస్తుందో చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం అదేనా?
ఓకే. ఏమంట ఇక్కడ రాసిన మాట ఏంటంటే యేసు రక్తము అట ప్రతి పాపం నుండి ఆయన మనల్ని ఇస్తాడట, పవిత్రపరుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మనం పరిశుద్ధత పడతామంటే, ఏ విధంగా మన జీవితంలో పరిశుద్ధత వస్తుందంటే కారణం ఏంటంటే ఆయన రక్తం చేత కడగబడిన మనం అందరం కూడా ఏమిటట, పరిశుద్ధతలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మాన్ని పొందుకున్నాం, మారు మనసును పొందుకున్నాం, మందిరానికి క్రమంగా వస్తున్నాం. తన రక్తం చేత కడగబడిన మనం అందరం కూడా ఏంటట, ఎవరట, పరిశుద్ధులుగా మనం ఎంచబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. రాస్తున్నాం మనం ఎంత జీవితంలో రాస్తున్నాం అంటే తన రక్తం వలన, దేవుని తన రక్తం వలన బైబిల్ వస్తుంది సెలవిస్తున్నట్టే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడట. ఎవరి స్వరక్తం ఇచ్చి? దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. ఉచితంగా మనం పొందుకున్న కృప, ఉచితంగా పొందుకున్న రక్షణ, ఉచితంగా పొందుకున్న ఈ బహుమానం. చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధతలో మనం ఉండడానికి కారణం ఏంటంటే ఆ రక్తం చేత కడగబడ్డం కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటను గమనిస్తూ ఉంటే 119వ కీర్తన భాగంలో 9వ వచనం అంటే తన వాక్యము చేత అట. ఏ వాక్యం చేత? దేవుని యొక్క వాక్యం చేత మన పరిశుద్ధత కలగాలి. దేవుని యొక్క వాక్యం చేత మన పరిశుద్ధతలో మనం ఉండడానికి ఉపయోగించాలి. మీరు దేవుని సంగం చూడండి నాతో పాటు. కీర్తన గ్రంథము 119 9వ వచనం. యవనస్తులు దేని చేత ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. యవనస్తులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమనగా, అడుగున్న యవనస్తులతో అందరితో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టే దానిని జాగ్రత్తగా చూచుకొనుటే చేతే కదా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ మాటను చూడండి. యవనస్తులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు తొట్టి లేకుండా, మీరు పడిపోకుండా, మీరు ఇబ్బందుల్లో పడిపోకుండా, ఈ లోక ఆశలో పడిపోకుండా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే వాక్యం అనే విత్తనము మీ హృదయంలో ఫలించాలి. హల్లెలూయా. వాక్యం అనేది విత్తనము మీ హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని మాట మీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా మాట చూడండి 10వ వచనం. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికి ఉన్నాను. యవనస్తులారా, మేము మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము యవ్వన ప్రాయంలో ఉంటున్న ప్రతి వారు కూడా పడిపోకుండా ఉండాలంటే దేవుని భయం మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూస్తున్నాడనే భయము మీ జీవితంలో కనబడాలి. అందుకోసమే తల్లిదండ్రులారా, మీ పిల్లలను మందిరంలో పెంచండి, సండే స్కూల్కి నడిపించండి, మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలకు నడిపించండి, మందిరంలో పనులు ఉన్నప్పుడు మందిర పనులలో వారికి నిలబెట్టుకోండి, పంపేయండి. మందిరానికి మీరు వెళ్ళమని పంపించండి. లోకం వైపు కాదు, కానీ దేవుని మందిరంలో వారు ఎప్పుడైతే ఎదుగుతారో వారు ఏమిటో చిగురిస్తారు. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతా. మన పిల్లలు దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో పని ఉన్నప్పుడు పనికి వారికి పంపించాలి. దేవుని మందిరంలో ఉపవాస కొడుకులు పంపించాలి. దేవుని మందిరంలో సండే స్కూల్ ప్రోగ్రాం ఉంటే సండే స్కూల్ పంపించాలి. మన పిల్లల్ని ఏం చేయాలట, వారిని దేవుని మందిరంలో మనం పెట్టాలి. అప్పుడు యవనస్తులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యవనస్తుడా, దేని చేత నీ హృదయాన్ని శుద్ధిపరచుకుంటావంటే దేవుని యొక్క వాక్యమును బట్టే కదా. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో, మన యొక్క హృదయంలో ఉంటే మన ఇస్తాట పరిశుద్ధతగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతకదను. ఎవరితో? నా పూర్ణ హృదయంతో మనం దేవుని వెతకాలి. పూర్ణ మనసుతో దేవుని మనం ఆరాధించాలి. పూర్ణ హృదయంతో దేవుని వెతుకుటకు మనం ఉపయోగించాలి. అయ్యా, నేను ఉన్నానయ్యా, నేను ఆరాధించుటకే ఉన్నానయ్యా. అయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నేను కూడా పరిశుద్ధునిగా ఉండుటకు అయ్యా నేను నాకు హృదయాన్ని నేను ఏం చేస్తాట, నేను వెతుకుతాను. హల్లెలూయా. మళ్ళొక మాట గమనిస్తూ ఉంటే 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం. కాగా
ఆ, 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 ఆ. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాస్త్రవాడే చక్కగా గమనిస్తుంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా ఆయన మాట్లాడుతున్న మాట వెనుక ఏమంటున్నట, మనం పరిశుద్ధులుగా కావాలి. ఈ లేఖన భాగం అంతటి కూడా మనం గమనిస్తుంటే ఈ లోకపు మాటలు మనం విడిచిపెట్టాలి. ఏటినైతే మనం విడిచిపెట్టి వచ్చామో, వేటినైతే మనం సమాధి చేసి వచ్చామో, వేటినైతే మనం పాతి పెట్టి వచ్చామో తిరిగి మనం అక్కడ వెళ్ళొద్దు. హల్లెలూయా. చెడు స్నేహాన్ని విడిచి మనం చెడు స్నేహాన్ని విడిచి మనం ఏ రీతిగా అయితే మనం బయటికి వచ్చామో తిరిగి మనం అక్కడ వెళ్ళదు. అబద్ధానికి చోటు ఇవ్వదు, మోసానికి చోటు ఇవ్వద్దు, లోకం నచ్చినట్టుగా నువ్వు నడవవద్దు, లోకం ప్రవర్తించినట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. వారు వెళ్తున్నారులే, వారు ఎక్కడికో వెళ్తున్నారు, మనం కూడా వెళ్తామని లేదు. దేవుని సంఘం అర్థమవుతుందా? లోకము నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరితో చెబుతున్న మాట, లోకము నుంచి దేవుడు నిన్ను వేరుపరిచాడు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకమైన దానివి. కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నేను ప్రత్యేకమైన పరిచిన దానిని కనుక, నేను ప్రత్యేకమైన పరిచిన వారిని కనుక ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ మాటల్లో ప్రత్యేకత కనబడాలి, నీ ఆలోచనలో ప్రత్యేకత కనబడాలి, నీ చూపులో ఒక ప్రత్యేకత కనబడాలి, నువ్వు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకత జీవితం రావాలి. లోకంలో మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడితే దాని ప్రయోజనం లేదు. లోకంలో మాట్లాడి తిరిగా నువ్వు మాట్లాడితే ఏం ప్రయోజనం? లోకంలో నడిచే పద్ధతి నన్ను నడిస్తే ఏం ప్రయోజనం? లోకంలో ఆచరించేసే ఆచారంలో నువ్వు ఉంటే ఏం ప్రయోజనం? మా స్నేహితులు చేస్తున్నారు, ఒకసారి వెళ్దామని అనుకుంటాం కొన్నిసార్లు. హల్లెలూయా. కొన్నిసార్లు వెళ్దామని అనుకుంటాం, కానీ దేవుని మాట ఏంటంటే వారు చేసినట్టుగా నువ్వు చేయకూడదు. దేవుడు వాటి నుంచి నిన్ను పవిత్రపరిచాడు, తన రక్తం చేత నిన్ను కడిగాడు కనుక తిరిగి నువ్వు ఇక్కడ వెళ్ళొద్దు. ఏటినైతే నువ్వు విడిచిపెట్టి వచ్చావో, ఏదైతే పాపం నుంచి విడిచిపెట్టావో, ఏదైతే లోకం యొక్క సంబంధం నుంచి విడిచిపెట్టావచ్చో తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఈ దేవుడిచ్చిన ఆజ్ఞ. హల్లెలూయా. ఈ దేవుడిచ్చిన ఆజ్ఞ. వేస్తున్న మాట ఏంటంటే, వేటినైతే నువ్వు సమాధి చేసి వచ్చావో తిరిగి నువ్వు అక్కడ వెళ్ళకూడదు. దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఈరోజు నువ్వు పరిశుద్ధులుగా ఎంచబడాలంటే దేవుని మందిరములో వస్తున్నప్పుడే నువ్వు పరిశుద్ధత జీవితంలో నువ్వు కనబడాలి. ఇక్కడ ఉన్నంతసేపే పరిశుద్ధత కాదు, ఇక్కడ ఆరాధిస్తున్నంత పరిశుద్ధత కాదు. ఈ పరిశుద్ధత మన జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధత మనలో కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధత మన ఎల్లకాలం జీవితకాలం అంతా కూడా మన జీవితంలో ఏం చేయాలట? పరిశుద్ధత జీవితంలో రావాలి, పరిశుద్ధత జీవితంలో కనబడాలి. చాలాసార్లు పరిశుద్ధత జీవితంలో మనము వదులుకుంటాం, చూద్దాంలే, వెళ్దాంలే, పోదాంలే అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. దేవుడి సంగమా, నేను ఒక మంచి వార్త నిన్న, ఏమంటే యూట్యూబ్లో నేను వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక ముసలవ ఉంది, దాదాపు ఆమె వయసు చాలా ఎక్కువైపోయింది. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అమ్మ, ఈరోజు నీకు పింఛన్ ఇస్తున్నారు, ఆదివారం రోజు అడుగుతున్నాడు. ఆదివారం రోజు, అమ్మ నీకు పింఛన్ ఇస్తున్నారు, పింఛన్కి వెళ్ళమ్మా అన్నారట. ఆమె అన్నది, ఆ ముసలవ్వ, ఆ 4,000 నాకు అద్దు, కానీ నేను మందిరంలో వెళ్తానని చెప్పేది. హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే, ఆయన అంటారా, అమ్మ 4,000 కావాలి కదా, ఆ 4,000 జీతం, 4,000 రూపాయలు నీకు నెలంతా కావాలి కదా, నువ్వు పని ఏం చేయమంటే ఆ ముసలవ్వ అంటుంది, ఏమంటుందంటే, ఆ 4,000 నాకు అవసరం లేదు, కానీ నేను మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలంటున్నారు. హల్లెలూయా. మళ్ళొక మాట అన్నది, ఆమె ఏమన్నదంటే, ఒకవేళ ఆ 4,000 నా చేతికి వచ్చిన తర్వాత నేను చనిపోతే, అర్థమవుతుందా? ఆ 4,000 పింఛన్ తీసుకొని వచ్చిన నా చేతిలో పడ్డాయి, నేను చనిపోతే, అర్థమవుతుందా? ఎంత ఆమె విశ్వాసం చూడండి. ఆమె ఎలా ఉందంటే మొత్తం బలహీనతగా ఉంది, కానీ ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఆ 4,000 నా చేతిలో వచ్చి నేను చనిపోతే ఏమవుతుంది? నేను 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను చెప్పింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం తనలో, తన జీవితంలో ఎంత గొప్ప విశ్వాసం. నేను చెప్తున్న మాట, ఇంకా మాట విన్నప్పుడు, అయ్యా నా దేవుడు నన్ను రక్తం చేత కడిగాడయ్యా,
నేను ఒకప్పుడు లోకంలో ఉన్నదానికని నా దేవుడు నన్ను కొన్నాను బట్టి నేను ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని నేను ఆయనకి ఇస్తా. అవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్లేదు, కానీ నేను దేవుని మందిరంలో నేను ఉంటానా అని చెప్పింది. హల్లెలూయా. అందులో ఒక లాజిక్ అర్థమైందా? ఆ 4,000 ఇచ్చి నా చేతిలో పడిందో చనిపోతే నా దేవుడు నాకు లెక్క అడగచ్చు. నువ్వు మందిరానికి వెళ్ళలేదని లెక్క అడగచ్చు. వెంటనే ఏమంటున్నమాట, నాకు అవసరమే లేదు అంటూ చెప్తుంది. ఈరోజు మనం ఎట్టి వెళ్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ వృద్ధపాయ వయసులో ఉన్నప్పటికీ కూడా తనకు పని లేదు. ఆ 4,000 ఉంటేనే ఆమె నెలంతా బతకగలుగుతుంది. కానీ తను ధైర్యంగా చెబుతున్న మాట ఏంటంటే, వారు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రము దేవుని మందిరంలో వెళ్తాను. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని కనపడ్డా, నేను దేవుని మందిరంలో కనబడతానయ్యా. నేను దేవుని మందిరంలో ఈ పరిశుద్ధ దినము, ఈ ఆదివార దినము పరిశుద్ధమైనది, ఆయన నన్ను ఆజ్ఞించిన దినము కనుక నేను పరిశుద్ధంగా నేను కనబడతాను అని చెప్పింది. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం, మన విశ్వాసం ఏ రీతిగా ఉంది, మన జీవితం ఏ రీతిగా ఉంది అని ఒకసారి ప్రశ్నను మనం వేసుకుందాం. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం ఈ మాటను చెప్పి మనం ముగించుకుందాం. పరిశుద్ధత ఎందుకు మనకు అవసరం, పరిశుద్ధత మన జీవితంలో ఎందుకు అవసరం అనే మాటను మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తూ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం మనం ఒకసారి చదవమా. మీరు పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చివరిగా చెబుతున్న మాట ఏంటంటే, ఎందుకు మన జీవితంలో పరిశుద్ధత అవసరం అంటే, మీరు పాపములో పోరాట విషయంలో రక్తం కారునంతగా దానిలో ఎదురింపలేదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, పాపము సులువుగా మన చిక్కులో పెడుతుంది. లేఖన భాగం సెలవిస్తుంది, మనిషి యొక్క స్వభావాన్ని పాపము అనేది సులువుగా చిక్కబెడుతుంది. సులువుగా అంటే ఈజీగా, అంటే దానికి ఏదంటే కొద్దిగా సందు దొరికినా అపవాదికి మనం చోటు ఇచ్చినట్టే. హల్లెలూయా. కనుక రాసిన మాట ఏంటంటే, మీరు పాపములో పోరాట విషయంలో రక్తము కారునంతగా ఇంకా దానిలో ఎదిరింపలేదు. మీరు కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆయనను మనం ఏంటంట, ఆయన చూచుటకు, ఏమని చూచుటకు, దేవుని చూచుటకు, దేవుని యొక్క అడుగుజాడలో నడుచుటకు, తన క్రియలలో మనం ముందుకు సాగుటకు మనం చేయవలసిన పని ఏంటంటే, మనకి ఎంతోగా అవసరం ఉన్నది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎంతగానో అవసరం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాటను ఆలకిస్తున్న మనందరి జీవితంలో పరిశుద్ధత మనకి ఎందుకు అవసరం అంటే, దేవుని యొక్క వాక్యం ఉండడానికి, దేవునిలో భయం భక్తిగా ఉండడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునిలో మందిరంలో మనకు కనబడడానికి, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకం యొక్క మలినం మనకు తగలకుండా ఉండడానికి దేవుని వాక్యం అనేది చాలా అవసరం మనకు. హల్లెలూయా హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము దేవుని మందిరంలో మనం పరిశుద్ధత కనబడాలి. మనం మాట్లాడే విషయంలో పరిశుద్ధత రావాలి, మన నడకలో పరిశుద్ధత రావాలి, మన ఆలోచనలో పరిశుద్ధత రావాలి. వీటన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమె అందరూ కూడా